శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం భక్త్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం చూస్తున్నాము. అయితే ఈ అధ్యాయం అర్జునుడు అడిగే ప్రశ్నతో ప్రారంభమైనది. ఎందుకంటే ఉపదేశం అంతా వినిన తరువాత కూడా అర్జునుడికి సంశయం వస్తుంది. సన్యాసం తీసుకుంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాషాయ వస్త్రములు ధరించి యుద్ధం చేయలేడు కాబట్టి. అందువలన త్యాగము సన్యాసం వేరువేరుగా వాటి యొక్క తత్వం చెప్పమని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. అయితే భగవానికి అర్థమైంది అర్జునుడి యొక్క ఉద్దేశం ఏంటని తెలుసు. కాబట్టి దానికి సమాధానం పెద్దలు మహాత్ములు ఏమంటున్నారంటే, అర్జున, నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు విడిచిపెట్టడమే సన్యాసం అంటారు అని చెప్పారు. అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేయాల్సిందే. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏమిటి? పంచమహాయజ్ఞాలు, యజ్ఞము, దానము, తపస్సు అని చెప్పొచ్చు. మరి త్యాగం అంటే ఏమిటి అంటే, ఈ నిత్య నైమిత్య కర్మలు చేసేవారు ఆ ఫలము యందు ఆసక్తి లేకుండా చేయడాన్ని త్యాగం అంటారని చెప్పారు. అలా చెప్పిన తర్వాత భగవాన్ ఏమంటున్నారంటే, మరికొందరు ఏమంటున్నారంటే, అర్జున, నిత్య నైమిత్య కర్మల యందు ఆ త్యాగం అంటే కర్మఫల త్యాగం, ఆ త్యాగం విషయంలో ఎవరికి సందేహం లేదు. కానీ సన్యాస విషయంలో ఉన్నది కొంత గందరగోళం. ఏంటది? కొంతమంది అంటారు నిత్య నైమిత్తిక కర్మలు కూడా త్యజించడమే సన్యాసము అంటారు. మరి కొంతమంది అంటారు నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, దాని వలన ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది, అంటే అంతఃకరణ వృద్ధి జరుగుతుంది, అందువలన జ్ఞానయోగము ద్వారా జ్ఞానం సంపాదిస్తారు, తద్వారా మోక్షం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు భగవాన్ తన యొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, ఓ భరత సప్తమా, భరత వంశములో శ్రేష్టమైనటువంటి అర్జున, నిశ్చయంగా శృణు, నేను చెప్పింది శ్రద్ధగా ఇప్పుడు విను. ఎందుకంటే మిగతా మహాత్ములు చెప్పాను, ఇప్పుడు నేను చెప్తాను. అల్టిమేట్ జడ్జిమెంట్, తీర్పు ఏంటి? ఈ త్యాగం అనేది నువ్వు అనుకునేటట్టుగా త్యాగం వేరు సన్యాసం వేరు కాదయ్యా. త్యాగమే సన్యాసము. కానీ ఇది ఒక విధంగా అందరికీ ఉండదు. సన్యాసం అనేది అందరికీ సమానం కాదు, 3 రకాలుగా ఉంటుంది. ఓ పురుష వ్యాఘ్ర అంటే మనుషుల్లో టైగర్ అంటే
శ్రేష్టమైనటువంటి మనుషుల్లో శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, సన్యాసం 3 రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే, మనుషులు మానసికంగా సంశుద్ధంగా ఉన్నవారు, అంటే పరిపక్వత, మానసిక పరిపక్వత, బుద్ధి పరిపక్వత చెందిన గ్రూప్ ఒకటి, రెండవది చందని గ్రూపు ఒకటి. అందువలన ఈ సన్యాసం అనేది వారిని దృష్టిలో పెట్టుకొని 3 రకములుగా ఉంటుంది. త్రివిధం సంప్రకీర్తిత, 3 రకములుగా దీన్ని చెప్పబడుతుంది. ఎందువలనంటే, యజ్ఞదాన తప అంటే నిత్య నైమిత్య కర్మలు లేదా పంచమహాయజ్ఞాలు, 3 పేర్లు చెప్తారు. నియతం కర్మలన్నా, యజ్ఞదాన తపస్సులన్నా, పంచమహాయజ్ఞాలన్నా మీరు ఒక్కటిగానే భావించాలి. అవి నా త్యాజ్యం, అవి విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎవరికైతే మోక్షం కావాలనుకునే వారికి జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలనుకునే వారికి జ్ఞానయోగ ప్రాప్తి కావాలి. జ్ఞానయోగ ప్రాప్తి కోసము యజ్ఞదాన తపస్సులు చేయాలి. అందువలన నా త్యాజ్యం కార్యమేవ తతో, అవి చేయాల్సిందే, విడిచిపెట్టని వీళ్ళు. యజ్ఞ దానం తప మనీషణాం పావనాని కుర్వంతి అంటే మనుషులని పవిత్రం చేస్తాయి, అంటే అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ ప్రాప్తి కలిగిస్తాయి. ఇక్కడ వరకు మనం చూసాం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ. అమ్మ వాయిస్ తక్కువ వస్తుంది కదా, పర్వాలేదా? కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ. కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నాడంటే, చాలా మంది ఈ యజ్ఞదాన తపస్సు, ఈ వ్రతాలు, పూజలు, ఈ క్షేత్రాలకు వెళ్ళడము, ఇదంతా ఏదో అంటే, ఎవరైతే వారి జీవితంలో శాంతి లేదో, ఎవరికైతే వారు కష్టాలు ఉన్నాయో, ఎవరైతే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యంగా శాంతంగా లేరో వాళ్ళు కదా చెయ్యాలి ఇవి. మనకెందుకు? నాకు మంచి వ్యాపారం జరుగుతుంది, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, భార్య బిడ్డలు అందరూ బాగానే ఉన్నారు, కానీ చాలా మంది ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్, అసలు వేదాంతం మనకు అవసరమా? ఎందుకు నేర్చుకోవాలి? మనం ఎందుకు వెళ్ళాలి? నేను హాయిగా ఉన్నాను కదా, నేను హాయిగా ఉద్యోగం చేస్తున్నాను కదా అంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, నిజానికి వాళ్ళే ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
ఆలయాలకు వెళ్ళాలి, ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. ఎందుకు? జీవితం అంటే భయం ఉన్నవారికే దేవుడు పూజలు కావాలనుకుంటాం. మనస్దృఢంగా లేని వారికే ఇవన్నీ నాకు దేవుడు పూజలు అవసరం లేదు అంటే అప్పుడేమనాలి? నిజానికి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు ఆధ్యాత్మికంగా. అది కూడా ఒక పాపముతో సమానమే అని చెప్పారు శాస్త్రం. ఎందుకంటే కేవలము ఈ స్థూలమైన ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నారు భావన వాళ్ళది. అందువలన ఏమంటున్నారంటే పావనాని మనీషినాం. మనీషినాం అంటే మంచి మేధావులు, తెలివైన వారు, వివేకవంతులు తప్పకుండా యజ్ఞదాన తపస్సులు చేయాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా సరే మన ఆధ్యాత్మిక వృద్ధి కోసం అంటే మన అంతఃకరణ శుద్ధి కోసం ఈ కర్మలు చేసి తీరాల్సిందే. విడిచిపెట్టడానికి ఎవ్వరికి ఎటువంటి చాయిస్ లేదు. ఏంటవి? ఏతాని కర్మాణి. ఏతాని అంటే యజ్ఞదాన తపస్సు కర్మాణి. కర్తవ్యాని అంటే అర్థం ఏంటి? తప్పకుండా చేసి తీరాలి. కానీ ఆ కర్మను చేసేటప్పుడు మన దృష్టి, మన దృక్పథం ఎలా ఉండాలి అని ప్రశ్న. ఎందుకంటే అందరూ చేసి తీరాలంటున్నారు, కానీ చేసేటప్పుడు మన దృక్పథం ఏంటి, మన దృష్టికోణం ఏమిటి, మన ఉద్దేశం, అది అడుగుతున్నారు ప్రశ్న. ఎలా? సంగం త్యక్త్వా అంటే ఆ కర్మల యందు ఆసక్తి విడిచిపెట్టాలి, దాంతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. బంధం, అందువలన ఆ బంధం అనేది మనము పెట్టుకోకూడదు. అందువలన అవి ఏ కర్మలేనా అవని అంటే మనము మతపరమైనటువంటి ధార్మిక కర్మలవని, లౌకిక కర్మలవని, ఏ కర్మలైనా వాటితో మనము బంధం పెనవేసుకోకూడదు. అందువలన అప్పుడు వాటితో సంగం త్యక్త్వ ఆసక్తి, ఆ యొక్క ఆశ, ఆ యొక్క బంధము, మమేకము, అభిమానం విడిచిపెట్టగలిగితే మీకు చిత్తశుద్ధి వస్తుంది, జ్ఞానయోగ ప్రాప్తి పూర్తిగా పొందుతారు. అప్పుడు ఆ కర్మలను కూడా మీరు త్యజించవచ్చును. అయితే మీరు అడగొచ్చు, ప్రశ్న అడుగుతారు ఇప్పుడు నాకు, స్వామీజీ ఎప్పటికైనా అవి త్యజించాల్సిందే కదా? ఎస్, అవును. అయితే ఇప్పుడు చేయడం ఎందుకు అని మీరు అడగకూడదు. అలాగా అడగకూడదు. ఎందుకు? యూనివర్సిటీ కాలేజీ నుండి మనం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదా. అయితే మరి జాయిన్ అవ్వడం ఎందుకు అన్నట్లుగా ఉంది. జాయిన్ అవ్వాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, బయటికి రావాలి, యజ్ఞదాన తపస్సు ఇవి చెయ్యాలి, అంతఃకరణ శుద్ధి పొందాలి, వాటిని కూడా విడిచిపెట్టాలి. ఇది సూత్రం. అందువలన ఇప్పుడు ఇంతకీ ఎవరు ఇవి చెయ్యాలి, ఎవరు ఎలా చెయ్యాలి, అసలు అందరికీ సమానమా అని అనుకుంటాం మనం. కానీ కాదు అంటున్నారు. ఎందుకు? రెండు రకాల భిన్న ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏంటి? ఒకరేమో ఈ మూడు కర్మలు చెయ్యనే చెయ్యరు, ఇంకొకరు చేయడం మొదలు పెడతారు, వాటి నుండి బయటికి రారు. ఇది రెండిట్లో అతి మనకు ప్రమాదం. యజ్ఞదాన తపస్సులు చెయ్యండి రా బాబు అంటే ఒక గ్రూప్ ఉంటుంది సమాజంలో, వారు వీటి మీద చిన్న చూపు చూస్తూ అసలు చెయ్యనే చెయ్యరు. కొంతమందికి మనం రుచి చూపెట్టామా ఇంక వాటికి తగులుకొని వాటి నుండి బయటపడరు. చూసారా? ఏదైనా ప్రమాదమే. అందువలన తెలివైన వారు ఏం చేస్తారు? యజ్ఞదాన తపస్సులు చేస్తూ చిత్తశుద్ధి పొంది వాటి నుండి బయటపడతారు. మరి బయటపడితే ఏం చేయాలి ఇకన అంటే జ్ఞానయోగంలోకి ప్రారంభించాలి, జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. ఎలా? వేదాంత, భగవద్గీత, ఉపనిషత్తుల శ్రవణము, మననము, నిధిధ్యాసనం చెయ్యాలి. అప్పుడు యజ్ఞదాన తపస్సు కర్మలు కూడా మీరు త్యజించినా పర్వాలేదు. అలా కాకుండా మీరు ముందే త్యజిస్తే
మీరు మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోతారు. అందువలన ఏమంటున్నారు, సంగం త్యక్త్వ అంటే లక్ష్యం. మనం ఏం చేయాలి, మన లక్ష్యం మన ముందు ఉండాలి. లక్ష్యం పొందాలంటే జ్ఞానయోగ ప్రాప్తి మీద మనకి లక్ష్యం పెట్టాలి. జ్ఞానయోగ ప్రాప్తి మీద లక్ష్యం పెట్టాలంటే యజ్ఞదాన తపస్సుల పైన కూడా మనము దృష్టి పెట్టాలి. అంటే యజ్ఞదాన తపస్సులు బాగా శ్రద్ధాభక్తితో చేసి అంతఃకరణ శుద్ధి పొందాక అప్పుడు జ్ఞానయోగం మీద దృష్టి పెట్టి శ్రవణ మన నిధిధ్యాసనం అయిన తర్వాత ఆత్మస్వరూప స్థితిలో ఉన్న వారికి తస్య వారికి కార్యం నా విద్యతే, ఇంక ఎటువంటి నియమాలు పరిమితులు ఉండవు అని చెప్పింది శాస్త్రం. అందుకే సంగం త్యక్త్వ అంటే బంధం పెంచుకోవద్దు. దేనిపైన? కర్మ ఫలాల మీద సంగత్వం ఆసక్తి త్యజించండి అని చెప్తున్నారు భగవాన్. అందువలన ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏంటి అంటే మనకి యజ్ఞదాన తపస్సులు చేయడం వలన మనకు 2 రకాల పుణ్యాలు వస్తాయని చెప్పాను నేను. ఏంటి? లౌకిక పుణ్యము, ఆధ్యాత్మిక పుణ్యం. అంటే మనకి అంతఃకరణ శుద్ధితో పాటు మన పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందువలన లౌకిక పుణ్యం అంటే ఏంటి? లౌకికమైనటువంటి సమాజంలో మంచి విజయాలు, పెద్ద బంగళాలు, డూప్లెక్స్లు, పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద అనేక రకములు ఎన్ని కార్లు వచ్చే మార్కెట్లో అన్ని కార్లు మన దగ్గరే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సేవకులు, నౌకర్లు అంతమంది ఉంటారు. ఈవెన్ అడ్వైజ్ సలహాదారులు అందరూ ఉంటారు. వాటితో పాటు ఆధ్యాత్మ పుణ్యం అంటారు. ఏంటి ఆధ్యాత్మిక పుణ్యం అంటే? మన ఆంతరంగికంగా మార్పు, అంటే ప్రశాంతత. దేనికి అసలు ఎటువంటి ఒత్తిడి చెందకుండా, దేనికి ఒత్తిడి చెందకుండా, సుఖము దుఃఖము, లాభము నష్టము రెండింటి యందు కూడా సమచిత్తముతో వివేకముతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఎటువంటి అభద్రత భావం లేకుండా ఉండడం అనేది ఆధ్యాత్మిక పుణ్యము. అందువలన అప్పుడేమవుతుంది? అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం వంటి మంచి విలువలు మీలో పెరుగుతాయి. అదే 16 అధ్యాయము 13 అధ్యాయం అన్నింటిలో చెప్పాం, 12 అధ్యాయంలో కూడా చెప్పారు. ఇప్పుడు మనము పుణ్యం రూపంలో మీకు దైవీ సంపద కలుగుతుందని చెప్పాను కదా. దాన్ని ఏం చేయాలి? జ్ఞానయోగులు ప్రవేశించడానికి వాడుకోవాలి మనం. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాం, అమెరికా వెళ్ళాలనుకుంటారు అనుకోండి, ఈ డబ్బులు సరిపోవు. ఈ డబ్బులు మనం ఏం చేయాలి? డాలర్లో మార్చుకొని వెళ్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చింది పుణ్యం, చిత్తశుద్ధి, దాన్ని మనం వాడుకోవాలి. దేనికి? జ్ఞానయోగానికి వాడుకోవాలి. శాస్త్ర శ్రవణము మననానికి వాడుకోవాలి. అందువలన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైన గురువును అందిస్తుంది. ఏంటి? ఆధ్యాత్మిక పుణ్యం. మరి లౌకిక పుణ్యము మీకు ఇల్లు, కార్లు, సేవకులు ఇవన్నిటి అందిస్తుంది. ఆధ్యాత్మిక పుణ్యము శాస్త్రాన్ని బోధించి గురువుని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు పెద్ద ఇల్లుని సమకూర్చే పుణ్యానికి శాస్త్రాన్ని బోధించే సమకూర్చే పుణ్యానికి మధ్య భేదం ఉంది. ఎందుకు? రెండింటికి పుణ్యమే కావాలి, కానీ పుణ్యాలలో తేడా ఉంది. గురువు చేసే బోధ క్రమం తప్పకుండా వినగలిగే పుణ్యం కూడా కావాలండి. గురువు అయితే ఉన్నాడు, మీరు క్లాసుకు రావట్లేదు, చూసారా? రాలేకపోతున్నారు. రావట్లేదని కాదు, రాలేకపోతున్నారు అంటే ఆ పుణ్యం సరిపోవట్లేదు అని అర్థం. ఎందుకు? మనకు అనేక కారణాలు ఉంటాయి. ఒకటేంటి కారణం? అందువలన గురువు మనకు తారసపడేటందుకు పుణ్యం ఉండాలి, ఆయన చేసే బోధ వినేందుకు కూడా మనకు పుణ్యం ఉండాలి. అందువలన లౌకిక పుణ్యం కంటే లౌకిక పుణ్యం మనకి కొన్ని కంఫర్ట్స్ ఇస్తుంది, సదుపాయాలు కల్పిస్తుంది. కానీ ఆధ్యాత్మ పుణ్యం అనేది మీ జీవితంలో దుఃఖ రాహిత్యం చేస్తుంది, సంసారం నుండి బయటికి మీకు దాటేస్తుంది.
ఊబి నుండి. అందువల్ల మనం ఏం చేయాలి? ఫలానిచ త్యక్త్వా అంటే లౌకిక పుణ్యాన్ని త్యజించమంటున్నారు. లౌకిక పుణ్యం అని త్యజించమంటే మీ యొక్క ఇల్లు కార్లు అన్నీ బయటికి ఇచ్చేయమని చెప్పట్లేదు. అంటే వాటి మీద ఆసక్తి పెట్టుకోవద్దు. నాకు ఇది కావాలి, వస్తువులు, కార్లు కావాలి, పదవులు కావాలి, ప్రమోషన్లు కావాలి, ధనం కావాలి, ఇల్లు కావాలి, ఇలాంటివి పెట్టుకోవద్దు ఆసక్తి. ఎందుకు? ఇవి శాశ్వతం కాదు, వస్తాయి పోతుంటాయి, మళ్ళీ సంపాదించవచ్చు. కానీ ఆధ్యాత్మ పుణ్యం అంటే అది అంత సులభం కాదు. అందుకే దుర్లభం త్రయమే వైతతు దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. చూసారా ఎంత దుర్లభం అండి. మీకు ఎంతో పుణ్యం ఉంటే తప్ప మానవ జన్మ రాదని చెప్పాం. ఇంకా అక్కడితో అయిపోలేదు. ఇంకా ఎంతో పుణ్యం ఉంటేనే ఈ యొక్క నాకు మోక్షం కావాలి అటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. లేకపోతే ఉన్న కంఫర్ట్స్ రాయల్ ఫ్యామిలీ లాగా వీటి మీదే దృష్టి ఉంటుంది తప్ప దీని తర్వాత ఏమిటనేది వారికి కలగదు. ఎందుకు? అంత పుణ్యం లేదు వారికి. ఆధ్యాత్మిక పుణ్యం లేదు, లౌకిక పుణ్యమే ఉంది. అందువలన శంకరాచార్య ఎంత బాగా చెప్పారు వివేక చూడమనిలో. అందువలన భగవాను శ్రీకృష్ణ ఏమంటున్నారంటే ఇది నిశ్చితం మతం ఉత్తమం. ఇది నా అభిప్రాయం అర్జున. ఏంటి అభిప్రాయము అంటే యజ్ఞదాన తపస్సులను ఖచ్చితంగా అందరూ చేసి తీరాల్సిందే. దేనికోసము? లౌకికమైనటువంటి పదవులకి ప్రమోషన్లకి కాదు, డబ్బు ధనము ఇల్లు వాకిలి కారు బంగళాల కోసం కాదు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసము, ఆధ్యాత్మిక పుణ్యం కోసము చెయ్యాలి. అందువలన ఇప్పుడు ఒకవేళ దాని గొప్పతనం తెలియకపోతే మనం ఏం చేస్తాము? దుర్వినియోగం చేస్తాం. ఒకరికి ఒక రాయి దొరికిందట, చిన్న రాయి. ఆ రాయి చాలా బాగుందంట. అమ్మయ్య, ఆయన గాడిద మీద వస్త్రాలు వేసుకుంటూ నదికి వెళ్తున్నాడు ఉతకటానికి. ఒక మంచి రాయి మెరుస్తుంది, తీసుకున్నాడు. ఓహో అద్భుతంగా ఉంది రాయి అని ఆ రాయితో బట్టలని అలాగా ఆ మురికి తీస్తున్నాడు అన్నమాట, రాయి వాడుతూ. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక కూరగాయల వ్యాపారస్తుడు చూశాడంట. ఏంటయ్యా సుందరయ్య, అదేదో రాయి బాగున్నట్టుంది అన్నాడు. అవునండి మిత్రమా, ఇది నేను బట్టలకు వాడుకుంటున్నాను కొన్ని నెలల నుండి అన్నాడు. ఓహో అది ఒకసారి ఇవ్వము నాకు అన్నారు. ఎందుకు? నేను కాయగూరలు అమ్మేటప్పుడు ఈ తూకానికి వాడుకుంటాను అని వాడుకున్నాడు. అలాగ ఆయన కొన్ని నెలల పాటు వాడుకున్నాడు ఆ రాయిని. ఒకసారి సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఆ మార్కెట్ గుండా వెళ్ళగానే ఆ తూకంలో వేసిన రాయి వైపు చూశాడు. బాగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే సుందరయ్య సుందరయ్య ఈ రాయి నీకు ఎక్కడొచ్చింది? మన మిత్రుడు ఉన్నాడు శంకర్రావు, ఆయనేమో బట్టలు ఉతికేవాడు, దీంతో నాకు ఈ తూకకు బాగుందని తీసుకున్నాను. నీ తస్సాదీయ, ఇది ముత్యం అండి, వజ్రం, డైమండ్, ఇది నువ్వు ఇలా తూకానికి వాడుకుంటావా అని నీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను ఇవ్వు అని 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. ఎవరు? సుబ్బారావు. సుబ్బారావు ఎంతకు అమ్ముకున్నాడు? ఒక 50 లక్షలకు అమ్ముకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ బట్టలు ఉతికేవాడి దగ్గర ఒక 50 రూపాయలు తీసుకున్నాడు ఆ రాయి అనుకుందాం. ఈ కాయగూరలోడికి వచ్చింది 1,00,000 రూపాయలు. మరి డైమండ్స్ వ్యాపారస్తుడికి వచ్చింది 50 లక్షలు. అదే విధంగా యజ్ఞదాన తపస్సులు కూడా కొంతమంది లౌకిక విజయాల కోసం రాజశ్యామల యాగము, బగలముఖి, వారాహి అమ్మవారు, వీళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కాదు, ఆధ్యాత్మిక పుణ్యం కోసం కాదు. వీరు లౌకికంగా పదవులు కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, కార్లు కావాలి, చుట్టూ జనం పొగిడేవారు కావాలి, ఇవి కావాలి. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే మీకు ఆధ్యాత్మిక ఉన్నతి కలిగే వరకు
అంటే ఆధ్యాత్మికంగా మీకు చిత్తశుద్ధి జ్ఞానయోగ ప్రాప్తి కలిగేంత వరకు ఇవి చేసి తీరాల్సిందే అని చెప్పారు. అయితే ఇప్పుడేమంటున్నారు? ఇది నా ఉత్తమమైనటువంటి అభిప్రాయము. నియతస్య తు సన్యాసః నియతస్య తు సన్యాసః నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే కర్మణో నోపపద్యతే కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః మోహాత్తస్య పరిత్యాగః మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః తామసః పరికీర్తితః తామసః పరికీర్తితః. అమ్మ వాయిస్ స్లో వస్తుంది, ఓకేనా? ఎక్కువనే పెట్టిన స్వామీజీ నేను. మీది చాలా స్లో వస్తుంది నాకు, మరి ఏమో. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఇక 7, 8, 9 శ్లోకాల్లో 3 రకాల సన్యాసుల గురించి చెప్తున్నారు. అర్జునుడేమో పొరపాటున ఒక సన్యాసం గురించి చెప్పమని అడిగితే భగవాన్ ఏం చేస్తున్నారు? 3 రకాల సన్యాసుల గురించి చెప్తాను విను అన్నారు. మనకి ఎలాగుందంటే, దాహం వేస్తుంది, అమ్మ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారంటే, బాబు నువ్వు భోంచేసి వెళ్ళాలి కానీ నీరు తాగి వెళ్ళడం వీలు లేదు అన్నట్లుగా ఉంది ఇప్పుడు. అందువలన ఆయన ఒక సన్యాసం గురించి అడిగితే భగవాన్ ఏమో ఆయనకి 3 రకాల సన్యాసుల గురించి చెప్తున్నారు. ఈ 3 రకాల సన్యాసుల గురించి 7, 8, 9 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. అయితే మీరు ఒకటి గమనించండి, ఎందుకంటే మన వేదాంతము, మన ఉపనిషత్తులు ఏమంటారంటే, ఒకసారి పలాయన పని నువ్వు చేయాల్సిందే నీ కర్తవ్యం అంటారు. చేసి దానిపైన నీకు నిష్ట కలిగిన తర్వాత దాన్ని విడిచిపెట్టు అంటారు. మన వాళ్ళు ఎలా వాదిస్తారంటే, మీరేక చేయమన్నారు, ఇప్పుడు ఆపేమంటున్నారు, అన్ని మీ ఇష్టమైన వాదనకు దిగుతారు మన వాళ్ళు. శాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు ఒక సమయంలో ఇది చేయాల్సిన అవసరం ఉన్నది, ఈ సమయంలో అది విడిచిపెట్టాల్సిన అవసరం కూడా నీకు ఉన్నది అని చెప్తుంది శాస్త్రం. దాన్ని మనం పట్టించుకోకుండా అడ్డంగా ఈ వేదాంతము, భగవద్గీత చెప్పేవారి పైన మనము విరుచుకు పడతాం. చెప్పడము మీ ఇష్టమే, ఆపేయమండం మీ ఇష్టమే. అంటే ఇది ఎలాంటిదంటే, స్లాబ్ వేసేటప్పుడు దానికి ఆధారంగా మనం కొంత ఇసుక, కొంత సిమెంట్తో ఒక సపోర్ట్ వేస్తాం. కాంక్రీట్ స్ట్రాంగ్ అయినప్పుడు అది తీసేయాలి ఆధారం, అది తీయకపోతే మనకే లాస్. ఈ యజ్ఞదాన తపస్సు కర్మలు కూడా అదే విధంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు సన్యాసం గురించి చాలా వివరంగా భగవాను చెప్పాలనుకుంటున్నారు. ఏంటి? ఎందుకంటే మనం సంసిద్ధత చెందని మనస్సు ఉన్నవారికి, సంసిద్ధత ఉన్న మనస్సు ఉన్నవారికి తేడా చూపెడుతున్నారు భగవాన్. ఏంటి అంటే, రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు
మనస్సు నిండా పేరుకొని ఉంటాయి, వారికి ఎటువంటి సంసిద్ధత లేదు. వారికి పొరపాటున మీరు సన్యాసం అన్నారు అనుకోండి, అమ్మయ్యా నేను అన్ని విడిచిపెట్టేస్తాను అంటారు వాళ్ళు. అందువలన సంసిద్ధత లేని మనుషులు సన్యాస జీవనం గురించి ఆలోచించకూడదు, అస్సలు ఆలోచించకూడదు. కానీ మనకి ఎలాంటి అవకాశం అంటే ప్రతి ఒక్కరు సన్యాసి గురించి మాట్లాడేస్తారు. టీవీల్లోకి వెళ్ళి ఆయన గృహస్థుడిగా ఉంటాడు, సన్యాసి విరగొండాలి, సన్యాసి జీవిత నియమాలు, సన్యాసి జీవిధర్మాలు అని ఒక అతను బాగా చెప్పేస్తుంటాడు, వల్ల బుద్ధి చెప్తాడు, మరి ఎవరు వినట్లేదేమని. అందువలన ఒంటరిగా ప్రయాణము, అదేవిధంగా అసలు ఏకాంతంలో ఉండడానికే భయపడేవారు సన్యాసి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. అందువలన ఇక్కడ సన్యాసం అనేది 3 రకములుగా ఉంటుంది. ఎలా అంటే సాత్విక సన్యాసము, రాజసిక సన్యాసము, తామసిక సన్యాసము. 3 రకాలు గుర్తుపెట్టుకోండి. అయితే మీరు అడగొచ్చు, స్వామీజీ ఇంతకీ సాత్విక సన్యాసం అంటే ఏమిటి అంటే, సాత్విక కర్మలు చేస్తూ కర్మ ఫలాలపైన ఆసక్తి లేకుండా ఎవరైతే సాత్విక కర్మలు చేస్తారో వారే సాత్విక సన్యాసి. అంటే సాధకులు ఆధ్యాత్మిక ఫలం పొందేలా చేస్తాయి. అంటే మీకు అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, ప్రశాంతత ఇవి కలుగుతాయి. సాధన చతుష్టయ సంపత్తి కలుగుతాయి. లౌకిక విజయం వస్తే రావచ్చు, కానీ దానిపైన వారికి మీకు దృష్టి లేదు. ఆధ్యాత్మిక ఉన్నతి అయితే మాత్రం తథ్యం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎవరికి? సాత్విక కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాల పైన ఆపేక్ష లేకుండా, సంగము బంధనం పెట్టుకోకుండా ఎవరైతే చేస్తారో వారికి ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. అది సాత్విక సన్యాసం. ఇది బ్రీఫ్గా. అయితే ఇప్పుడు వీటిని ఉపకార కర్మలు అంటారు. అంటే పరోపకారం, సమాజం కోసం చేస్తాం, లోక కళ్యాణం. దీన్ని కర్మయోగం అని చెప్పారు ఇంతకు ముందు 3వ అధ్యాయంలో. ఇప్పుడు రాజసిక సన్యాసం అంటే ఏమిటి అంటే, రాజసిక సన్యాసం అంటే ఏంటంటే వీరు ఉదాసీనంగా ఉంటారు. అంటే ఉదాసీనం అంటే ఏంటి? పరులకు ఎవరికి మేలు చెయ్యాలనే ఇటువంటి సంకల్పం ఉండదు, నటిస్తారు అలాగా. వీరికి అసలు సమాజం మీద ఒక స్పృహ కానీ, ఒక దృష్టి కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ ఏముండవు. ఎప్పుడు చూసినా నాకు నాది, నేను నాది, నేను నాది, నాకు 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 అని ఉంటారు. వీరు సమాజానికి ఎప్పుడు మేలు చెయ్యరు, అలాగని సమాజానికి కీడు కూడా చెయ్యరు. ఎప్పుడు చూసినా వీరికి లౌకిక విజయాలపైనే దృష్టి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక పుణ్యము కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మికంగా పతనము లేదు, ఎదుగుదల లేదు. అంటే ఎక్కడి గొంగలు అక్కడే. 10 మెట్లు పైకి ఎక్కుతారు, మరో 10 మెట్లు కిందకి దిగుతారు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేశానో అక్కడే ఉన్నాను అంటారు అన్నట్టు వీళ్ళు. అందువలన వీరికి ఉన్న స్థానంలో ఉంటారు, పైకి పోలేరు, కిందకి వెళ్ళలేరు. అంటే వీళ్ళని పైకి ఎదగరు, కిందకి దిగరు. కాబట్టి వీళ్ళని త్రిశంకు స్వర్గం మాదిరి అంటారు వీళ్ళని. వీళ్ళెవరు? రాజసిక సన్యాసులు. అంటే రాజసిక కర్మలు చేస్తారు. తర్వాత పరులకి ఉపకారం చెయ్యరు, పర్వాలేదు. కానీ పరులకి, సమాజానికి అపకారం చేసే కర్మలు చేసేవారిని తామసిక కర్మలు అంటారు. తామసిక కర్మలు చేసేవారు కాబట్టి అవి అత్యంత నికృష్టమైనటువంటి దుష్కర్మలు. కాబట్టి అది సమాజానికి, ఇతరులకి హాని చేస్తాయి. అందువలన వీరికి లౌకికమైనటువంటి పుణ్యం ఎలాగా ఉండదు, మోహము భ్రమే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా పతనమైపోతారు. అందువలన ఒక్కసారి మీరు చూసుకోండి,
సాత్విక కర్మలు ఆధ్యాత్మిక స్పిరిచువల్లో మీకు ఎంతో గ్రోత్ ఉంటుంది. రాజసిక కర్మలు మీరు ఉన్న చోటే ఉంటారు, మీకు వృద్ధి లేదు, అలాగని పతనము లేదు. అదే తామసిక కర్మలు మీరు కిందకి పతనమైపోతారు. ఈ విధంగా మనం ఎక్కడ ఉన్నాము, మనం తామసిక కర్మల స్థితిలో మనం ఉంటే ఏమి తప్పు లేదు. రాజసిక కర్మలోకి మనము ప్రవేశించాలి. అంటే మన కోసం మనం ముందు ఫస్ట్ చేసుకుంటూ తర్వాత ఆ కర్మ ఫలాల పైన ఆసక్తి విడిచిపెట్టి సాత్విక కర్మలోకి మనము ప్రవేశించాలి. వారిని సాత్విక సన్యాసం అంటారు. సో ఈ విధంగా మనం చూసుకున్నాం కదా. అయితే ఇప్పుడేమంటున్నారు భగవాను, ఈ సన్యాసం అనేది రివర్స్ లో చెప్తున్నారు. ఎలా మనకి ఎలా చెప్పాలి? మొదట సాత్విక సన్యాసం చెప్పాలి కదా, తర్వాత రాజసిక సన్యాసం చెప్పాలి కదా, తర్వాత తామసిక సన్యాసం చెప్పాలి కదా. కానీ భగవాన్ ఏంటి, రివర్స్. ముందుగా మనకి తామసిక సన్యాసం గురించి చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాం. తామసిక సన్యాసం అంటే ఏంటి? ముందే చెప్పాను నేను. ఎలా అంటే ఇతరులకి అపకారం బాగా చేసే ఆ తామసిక కర్మలు ఎవరైతే చేస్తారో వారిని తామసిక సన్యాసి అంటే. ఈ 3 కర్మలని మానవద్దు అన్నారు. ఎవరు అంటే యజ్ఞము, దానము, తపస్సు మానవద్దు అని చెప్పారు. కానీ ఈయనకి ఎటువంటి అంతఃకరణ శుద్ధి లేకుండా అవన్నీ నేను ఆపేస్తాను అంటాడు. నేను యజ్ఞము చేయను, దానము చేయను, తపస్సులు చేయను. ఎందుకు? నాకు అక్కర్లేదు, నేను సన్యాసం తీసుకుంటున్నాను అని తప్పించుకోవడానికి. అందుకే చాలా మంది సన్యాసులు ఒక టీ ఇవ్వడం లేట్ అంటే నేను సన్యాసం తీసుకుంటాను అంటారు. ఏంటి చిన్నపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళ చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఇల్లు అడుగుతుంది, నువ్వు సన్యాసం అంటావేటని అమ్మగారు కాస్త భయపడి పర్వాలేదు అన్నిటికీ ఒప్పుకుంటారు. ఓ 10 సంవత్సరాల తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను. ఓకే మంచిది, వెళ్ళి తీసుకోవయ్యా, మాకు అవసరం లేదు అంటారు. అప్పుడు తెలుస్తుంది ఆయనకి, అది సన్యాసం తీసుకున్నటువంటి వీళ్ళు వద్దంటారు అనుకున్నాను కానీ తీసుకోమంటారు ఏంటి అని అనిపిస్తుంది ఆయన. ఇప్పటికీ కూడా చాలా మంది తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేక కూడా తప్పించుకోవడానికి సన్యాసం తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తామసిక సన్యాసులు అంటారు ఇక్కడ భగవాన్ ప్రకారం. ఎందుకు? తామసిక సన్యాసం అంటే వారికి అంతఃకరణ శుద్ధి లేదు, ఆధ్యాత్మిక వృద్ధి లేదు, జ్ఞానయోగ ప్రాప్తి కూడా జరగలేదు. ఎందుకు? వాళ్ళు ఇంతకు ముందు కర్మయోగం చేస్తే కదా అంతఃకరణ శుద్ధి జరగడానికి. కర్మయోగం చేయకుండానే, ఆధ్యాత్మిక జ్ఞానయోగ ప్రాప్తి లేకుండానే నేను అన్ని ఆపేస్తున్నాను, సన్యాసం తీసుకుంటున్నాను అంటారు. దేని వల్ల తీసుకుంటున్నారు? మోహాత్, అజ్ఞానం వలన. కానీ ఏం చెయ్యాలి? కర్మణః సన్యాసం నముపపద్యతే అంటే ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఏర్పడదో వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచమహాయజ్ఞాలు విడిచిపెట్టకూడదు. దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము. పదే పదే చెప్తున్నది. నియతస్య కురు కర్మాణి. నియతస్య అంటే నిత్య నైమిత్తిక అంటే యజ్ఞదాన తపస్సులు, అవి ఖచ్చితంగా చేయాల్సిందే. వాటిని మీరు విడిచిపెట్టని వీల్లేదు. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఈ కర్మ చేయనండి, నేను ఈ కర్మలు చేయనండి. చెయ్యకపోతే ఎవరికి నష్టము? శ్రీకృష్ణ భగవానికి లాసా? శాస్త్రానికి లాసా? నష్టమా? లేకపోతే చెప్తున్నటువంటి గురువుకి నష్టమా? ఎవ్వరికీ నష్టం లేదు. మీరు ఎవ్వరికి బెదిరించాల్సిన అవసరం లేదు. నేను చెయ్యనండి, నేను యజ్ఞము చెయ్యను, నేను దాన ధర్మాలు చెయ్యను, నేను తపస్సు ఏం చెయ్యను, నేను సన్యాసం తీసుకుంటాను. ఎవరికి లాసు? మీకే లాసు, నష్టం. ఎందుకు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు అంటే మోహాత్ తస్య పరిత్యాగ. మోహం, అజ్ఞానం వలన యజ్ఞదాన తపస్సులను మీరు విడిచిపెట్టేస్తున్నారు సన్యాసం పేరుతో. కాబట్టి దీన్ని తామసిక సన్యాసం అంటారు. చూసారా? తామస పరికీర్తిత. ఈ కర్మలను పరిత్యజించడాన్ని తామస సన్యాసం అంటారు. ఎందుకు? వాటి ప్రయోజనం తెలియదు వారికి.
యజ్ఞదాన తపస్సుల వలన కలిగే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వృద్ధి, అంతఃకరణ శుద్ధి, మానసిక ప్రశాంతత, జ్ఞానయోగ ప్రాప్తి, జ్ఞానం వలన విలువ తెలియదు వారికి మోక్షము, అనంత ఆనందము, అనంతమైన శాంతి, భద్రతల కోసము వారి వెనక వీరి వెనక మీరు వాళ్ళ కాలాయాల పట్టుకోని అవసరం లేదు. మీ స్వరాజ్యానికి మీరే రాజులు రాణులు అవుతారు. ఈ గొప్ప తత్వాన్ని తెలుసుకోవడానికి దాని యొక్క ప్రయోజనం విలువ వారికి తెలియదు కాబట్టి అజ్ఞాన మోహం వలన భ్రమతో అన్ని వదిలేస్తారు వాళ్ళు. అందువలన ఇటువంటి వ్యక్తి ఒకవేళ సన్యాసం తీసుకుంటే అతను వేదాంతం అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు, చిత్తశుద్ధి లేదు గనక కర్మయోగాన్ని వదిలేశాడు. ఎందుకు? కర్మయోగం చేస్తుంటే చిత్తశుద్ధి అయ్యేది, అది కూడా వదిలేశాడు. అందువలన ఆయన పరిస్థితి గందరగోళము, దుర్భరంగా ఉంటుంది. ఆయన వలన సన్యాసాశ్రమానికి కీడు జరుగుతుంది, సమాజానికి తప్పుడు మెసేజ్ వెళ్ళిపోతుంది. సన్యాసులంటే మాయల పకీరులు, సన్యాసి అంటే రావణుడు ఎలాగైతే సన్యాసి వ్యాసం వేసి సీతమ్మ తల్లిని ఎలాగైతే అపహరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా జంతర మంత్ర మాయ బ్లాక్ మ్యాజిక్లు చేసేవారుగా మిగిలిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎలాగా యజ్ఞదాన తపస్సులు చేయలేదు కాబట్టి ఇక అడ్డు షార్ట్ కట్ మార్గాలు చేస్తారు, తంత్రం అంటారు. అప్పుడు విభూతులు రాసుకుంటారు, జుట్టు పీక్కుంటారు, మంచుగడ్ల మీద పడుకుంటా నడుస్తారు, అగ్ని చుట్టూ పెట్టుకొని అలాంటి వ్రతాలు చేస్తారు. అన్ని తామసిక. శరీరాన్ని కృషింపజేసి శూలాలతో పొడుచుకుంటారు, లేకపోతే చెట్టు కొమ్మకి కాలుపై పెట్టి తల కిందకి పెట్టి ఉంటారు. ఇవన్నీ కూడా మోహాత్ అజ్ఞానం వలన చేస్తారు. ఎందుకు? వారికి యజ్ఞదాన తపస్సు పంచమహాయజ్ఞాల వలన వాళ్ళకి అంతఃకరణ శుద్ధి కలగలేదు, అయినప్పటికీ సన్యాసం అంటారు. అందువలన దాన్ని తామసిక సన్యాసం. ఇది చాలా ప్రమాదకరము. ఆయనకి ప్రమాదమే, సమాజానికి కూడా ప్రమాదమే. కాబట్టి తామసిక సన్యాసం అనేది మనకి వర్జనీయమే. తర్వాత ఏంటి? రాజసిక సన్యాసం గురించి చెప్తున్నారు భగవాన్. రాజసిక సన్యాసం అంటే ఏంటంటే దుఃఖమిత్యేవ యత్కర్మ, దుఃఖమిత్యేవ యత్కర్మ, దుఃఖమిత్యేవ యత్కర్మ, కాయక్లేశ భయాత్ త్యజేత్, కాయక్లేశ భయాత్ త్యజేత్, కాయక్లేశ భయాత్ త్యజేత్, సకృత్వా రాజసం త్యాగం, సకృత్వా రాజసం త్యాగం, సకృత్వా రాజసం త్యాగం, నైవ త్యాగ ఫలం లభేత్, నైవ త్యాగ ఫలం లభేత్, నైవ త్యాగ ఫలం లభేత్, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్, సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్, సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్, సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇప్పుడు మనం ఏం చెప్పాము? తామసిక సన్యాసం చాలా ప్రమాదం. ఎందుకంటే వారిని వారే బాధ పెట్టుకుంటారు, ఎదుటోళ్ళు అక్కర్లేదు వాళ్ళకి. సన్యాసాశ్రమానికి కళంకం తెస్తారు. అందువలన సంసిద్ధులు కాని వారు అజ్ఞానం వలన యజ్ఞదాన తపస్సు అనే సాత్విక కర్మలను వదిలేస్తే దాన్ని తామసిక సన్యాసం అంటారని చెప్పాం. అందువలన
ప్రతి ఒక్కరికి నా సన్యాసం కావాలి స్వామీజీ అంటే ఇవ్వకూడదు. గురువుకి కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సేవ చెయ్యాలి, శుశ్రూష. గురువు వాళ్ళని దగ్గరగా పరీక్షించాలి. అతనికి సన్యాసం స్వీకరించే చిత్తశుద్ధి ఉందో లేదో గమనించాలి. గురువు గారి బాధ్యత. అప్పుడు గురువే నిర్ణయిస్తాడు. గురువు నిర్ణయించినప్పుడు శిష్యులు తప్పకుండా స్వీకరించాలి. ఇంకా అతను సిద్ధంగా లేకపోతే ఏం చేస్తారు? ముందు గురువుని మార్చాలనుకుంటాడు. ఎందుకు? ఆయన రెడీగా లేడు, గురువు మీద తప్పుతో వస్తారు. అందువలన గురువుకి బాధ్యత ఉండాలి, సన్యాసం తీసుకుని మనకి ఉండాలి. కాబట్టి సంసిద్ధం లేనివారు, అంటే సంసిద్ధంగా ఒక పరిపక్వత చెందని వారు అజ్ఞానం వలన ఈ యజ్ఞదాన తపస్సులు అనే సాత్విక కర్మలు త్యజించి సన్యాసం తీసుకుంటే దాన్ని తామసిక సన్యాసం అంటని చెప్పాం. ఇప్పుడేంటి? రాజసిక సన్యాసం అంటున్నారు. అంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా సంసిద్ధం కాలేదు స్టిల్, కానీ ఆయనకి ఇంకా సాత్విక కర్మలు చెయ్యాలిగా, యజ్ఞదాన తపస్సు చేయాలి కదా, అవి పూర్తి ఇంక చేయలేదు. కానీ మధ్యలోనే వాటిని విడిచిపెట్టేస్తాను అంటాడు ఈయన. అందువలన కారణం ఏంటి? కారణం ఎందుకంటే వీరు కాయ క్లేశ భయాత్, శరీరానికి ఎటువంటి నొప్పించరు, బాధ పెట్టరు, పీడ కలగనివ్వరు. సున్నితం ఎంత మృదువో, ఎంత సున్నితమో, అమ్మ ఎంత ఎర్రగా అయిపోయింది. ఇలా కూర్చొని లేవడం వల్లనే మొత్తం ఎర్రగా అయిపోయింది శరీరం. ఒకసారి ఎండలోకి వెళ్ళి వచ్చినంటే తన ముఖం అంతా రెడ్ ఫేస్, సున్నితం. అందువలన వీళ్ళందరూ కూడా సాత్విక కర్మలు చాలా ముఖ్యమని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు తామసిక కర్మలు సన్యాసికి ఈ యజ్ఞదాన తపస్సు వలన నాకు ప్రయోజనం కలుగుతుందని జ్ఞానం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళకి జ్ఞానం అంతా బ్రహ్మాండంగా ఉంది. మంచి ఈ యజ్ఞ దానము తపస్సు ఇవి చేస్తే నాకు మంచి కలుగుతుందని వీళ్ళు తెలుసు. కానీ వీళ్ళు చెయ్యలేరు. ఎందుకు? వీళ్ళు ఉపన్యాసాలు కూడా బ్రహ్మాండంగా చెప్తారు, సలహాలు కూడా, కానీ వీరు చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి శరీరం పైన అభిమానం ఎక్కువ. ఇప్పుడు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే, వాకింగ్ చేస్తే మీకు చాలా లాభం అంటారు, కానీ వీళ్ళు చెయ్యరు. ఎందుకు? అమ్మ నడిస్తే కాలు పట్టేస్తున్నాయండి, ఈ యొక్క కాలు మండిపోతున్నాయండి, ఈ మంది పట్టి పిక్కలు పట్టేస్తున్నాయండి అని ఇవి ఈ రకం. అంటే ఎటువంటి కష్టం పెట్టనివ్వరు శరీరానికి. సరే, శరీరానికి ఎటువంటి, వీళ్ళందరికీ తెలుసు ఎక్సర్సైజ్ వల్ల లాభం ఉంటుంది. ఎందుకు కష్టపెట్టరు అంటే వీళ్ళు శరీరానికి ఆరంభంలోనే సుఖంగా ఉంచాలని చూస్తారు. మరి వీళ్ళేం పొందుతారు? రోగాలు పొందుతారు. అందుకే మన యొక్క సంప్రదాయంలో ప్రతి యజ్ఞము, వ్రతము, పూజ, దేవాలయాలన్నీ కూడా శరీరంతో ముడిపడి ఉంటాయి. పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, అక్కడ కనీసం బస్సులు వెళ్ళవు, కార్లు వెళ్ళవు, ఫ్లైట్లు వెళ్ళవు. మీరు గుర్రాల మీద ఆధారపడి వెళ్తే గుర్రం మిమ్మల్ని కింద పడేస్తుంది. ఏం చేయాలి అప్పుడు? కష్టమో నష్టం మనం నడిచి వెళ్ళడమే బెస్ట్. అందువలన మీరు ఎన్ని సార్లు కూర్చొని లేవాలి, ప్రదక్షిణ చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇవన్నీ కూడా దేహాభిమానం పోగొట్టడానికే చెప్పినటువంటి ఒక ట్రిక్కులు అనమాట మన శాస్త్రం. కానీ అవి కూడా దేహాభిమానం బాగా ఉందనుకోండి, అవి కూడా చెయ్యరు. చాలా మంది ఇలా నమస్కారాలు కూడా ఇలాగా చేసి చేయనట్టు యాక్టింగ్ అనమాట. వారికి నడుము వంగదు. ఎందుకు? బాగా తిన్నగా వెర్టికల్గా అలా ఉంటాడు, జెండా కొయ్యలాగా. ఒక్కసారి బాబు మహాత్ములకి నువ్వు వంగి నమస్కారం పెట్టామంటే ఇలాగా మెడ ఉంచుతాడు తప్ప నడుము వంగదు. సో అందువలన మనకి ఈ రకమైనటువంటి స్తబ్దత మనలో బలంగా ఉంటుంది. కాబట్టే మనకేం చేశారంటే ప్రతి యజ్ఞ, యాగాలు, పూజలు అన్నిట్లో మన శరీరాన్ని బాగా నలిపి తిప్పి చేసే విధంగా అలాంటి ప్రణాళిక పెట్టారు శాస్త్రములు. అందుకే చూడండి, ఎక్కడికి మీరు వెళ్ళినా మీ శరీరం మొత్తం అలసిపోదు. ఒక తీర్థయాత్రకి వెళ్ళి వచ్చారంటే మీరు ఇక్కడ వారం రోజుల పాటు మీకు రెస్ట్ అవసరం. ఒక అమర్నాథ్, ఒక చార్ధామ్, మానసరు, కైలాసం రండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే శరీరం బాగా అలసిపోతుంది. అందుకే మనందరికి కూడా దేహాభిమానం పోగొట్టడానికి
అలాంటి పర్వతాల శిఖరాల్లోనూ కొండల పైన దేవాలయాలు ఉంటాయి మనకి. ఏమి దేవాలయాలు సిటీని మధ్యలో ఉండొచ్చు కదా, కారులో డైరెక్ట్గా దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుని వస్తాం. అలా ఉండవు. అందువలన ఈ విధంగా రాజసిక సన్యాసం అంటే ఆయనకి రాజసిక కర్మలు చేసి చేసి సాత్విక కర్మలు చేయకుండానే, అంతఃకరణ శుద్ధి రాకుండానే ఈ కర్మలన్నింటినీ త్యాగం చేసేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దేనివల్ల చేస్తాడు? కాయక్లేశ భయాత్ త్యజే. అంటే శరీరం మీద తనకున్నటువంటి అభిమానము, శరీరాన్ని బాగా పూల గుత్తులాగా చేసుకోవడము, పూల పాన్పులాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు శరీరానికి కష్టపెట్టడానికి ఇష్టపడరు. అందువలన వాళ్ళకి జ్ఞానం ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా చేయలేరు. ఎందుకు? దుఃఖమిత్యేవా. మనం చేసే ప్రతి కర్మ కష్టంతో కూడుకున్నది. అంటే ఇదంతా దుఃఖాన్ని నాకు కలిగిస్తుంది కాబట్టి దీన్ని నేను తప్పించుకోవడానికి అనేక సాకులు చెప్తారు. కుంటి సాకులు. ఎన్ని సాకులు చెప్తారండి? ఎన్ని సాకులు చెప్తారంటే వాళ్ళు తప్పించుకోవడానికి. ఎందుకు? సకృత్వ రాజసం త్యాగం. దేహాభిమానం వలన యజ్ఞదాన తపస్సు నీత కర్మలు త్యజిస్తే అది రాజసిక సన్యాసం అవుతుంది, కానీ అది సాత్విక సన్యాసం కాదు. అయితే రాజసిక సన్యాసం వలన వారు ఎటువంటి ప్రయోజనం పొందుతారు అంటే ఎటువంటి త్యాగము పొందరు. త్యాగ ఫలం నైవ లభేత్. ఎందుకు? సాత్విక కర్మలు త్యజించి సన్యాసం స్వీకరిస్తే దానివల్ల కలిగే ఫలం పొందలేరు కదా ఫలాన్ని. ఎందుకంటే ఇంకా ఆయనకి చిత్తశుద్ధి కలగలేదు. చిత్తశుద్ధి కలగలేదు అయినప్పటికీ కర్మలు త్యాగం చేశారు. జ్ఞానం ఉన్నది, రాజసిక కర్మలు చేశారు. దానివలన దేహాభిమానం పెరిగింది, అహంకారం పెరిగింది, అసూయ పెరిగింది. అంతఃకరణ శుద్ధి కలగలేదు. అంతఃకరణ శుద్ధి కలగకుండానే వీళ్ళు కర్మలు త్యాగం చేశారు. ఏ కర్మలు? నిత్యం నిరంతరం చేయాల్సిన కర్మలు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు? తన శరీరాన్ని బాధ పెట్టరు. శరీరాన్ని అలాగ మేడి పండులాగా మెలమెల మెరిచిపోయి చేస్తారు. కాబట్టి వీరి సన్యాసం వలన వీరు కూడా ఎటువంటి లాభం పొందరు. సన్యాసం వల్ల ఎటువంటి లాభం పొందాలి? మానసిక ప్రశాంతత, పవిత్రమైన హృదయం. ఎప్పుడు వారి ముఖములో కలత ఉండదు, లేమి ఉండదు, లోటు ఉండదు, అభద్రత భావము లేదు, ప్రేమ నిండిపోతుంటది, కరుణ పొంగి పొరులుతుంటది. అలాంటి ఫలము వీళ్ళు పొందలేరు. ఎందుకు? వీరు దుఃఖమిత్యేవా. శరీరాన్ని ఎందుకు కష్టపెట్టాలి? ఎందుకంటే కష్టపెడతారు? శరీరం అనేది మనకి అనుభవించడానికి ఇచ్చారు భగవాన్, కాబట్టి దాన్ని బాగా చూసుకోవాలి. ఇలాంటి ప్రవచనాలు కూడా చెప్తారు. చాలా మంది ప్రవచనకారులు శరీరం మీద గురించి చెప్తారు. అద్భుతంగా జోకులు, కథలు, పొడుపు కథలు చెప్తే 2 గంటల పాటు నవ్వేసి మనం వచ్చేస్తాం. అవును కదా, శరీరం అనేది మనకి ఈశ్వరుడు ఇచ్చిన బహుమానం, దాన్ని ఎందుకు కష్టపెట్టాలి అంటారు. చూసారా, వాళ్ళ లాజిక్ కూడా బాగుంది. కాబట్టి వీళ్ళకి అసలైనటువంటి ఆ సన్యాసం తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు. అయితే భగవాను కోరుకుంటున్నది ఏంటి? సాత్విక సన్యాసం. ఏ సన్యాసము? సాత్విక సన్యాసం. ఆ సాత్విక సన్యాసం గురించి రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.